विशुद्धवन्दनं शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं नभानभूमि सर्वो नत्यवन्दनं नभानभूमि। మన చేసే ప్రార్థనలో ఏముండాలి? ఒకటి విశ్వాసం ఉండాలి. ప్రార్థనలో రెండవది ఏముండాలి? వాగ్దానాలు ఉండాలి. మూడవది మన చేసే ప్రార్థనలో పట్టుదల ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి విశ్వాసము, రెండవది వాగ్దానము, మూడవది పట్టుదల. అయ్యరేమన్నారు? వాగ్దానములు చూడు దేవుని గ్రంథ వాగ్దానములు చూడుడి వాగ్దానములు చరుగా వలసినగా యము వాగ్దానములు అమ్ముడి ఏరిగా ప్రభువును అన్నించుడి పరిశుద్ధ గ్రంథములు దేవుడు మనకిచ్చిన వాగ్దానములను నమ్ముట ద్వారా ప్రభువుని మనము గౌరవించినట్లు దేవునికి మహిమ కలుగును గాక. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. వాగ్దానములకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆ వాగ్దానములను నెరవేర్చేవాడుగా ఉన్నాడు. పత్రికలలో ఏమని వాయిబడి ఉంది? ప్రతి వాగ్దానములకు అవును అవుననేవాడే గాని ఆయన కాదనేవాడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు నెరవేర్చేవాడే గాని ఆ వాగ్దానమును కాదనేవాడు కాదు. ఎందుకంటే చేసిన వాగ్దానములు తప్పిపోవడానికి ఆయన మానవుడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మన కుటుంబానికి క్షేమము కావాలంటే ప్రార్థన తప్పనిసరిగా ఉండాలి. మొదటి తిమోతి 2వ అధ్యాయము మొదటి చదువుకుందాం. మొదటి తిమోతి 2వ అధ్యాయము. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో ఏమని వాయబడి ఉందంటే మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము క్షేమముగాను సురక్షితముగాను సమాధానముగాను బ్రతుకు నిమిత్తము అని రాస్తూ అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకును అధికారుల కొరకును అందరి కొరకును ప్రార్థనలను విజ్ఞాపనములను యాచనలు చేయాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి వ్యక్తి జీవితంలో ఎక్కువగా కనబడేది ఏంటంటే తన కుటుంబము క్షేమము కొరకే,
తన కుటుంబము వృద్ధి కొరకే ప్రార్థన చేసుకుంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే కుటుంబముకు క్షేమము కొరకు ప్రార్థించండి. కుటుంబము క్షేమము మాత్రమే కాకుండా దేశము కొరకు మనం ప్రార్థన చేయాలి. దేశంలో ఉన్న అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. యాజకుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి క్షేమము కొరకు మనమందరము ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం కొరకు మాత్రమే కాకుండా దేశంలో ఉన్న అధికారులు అలాగే యాజకులు అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. దావీదు గారు ఏమన్నారంటే ఆయన సృష్టి అంతటి కొరకు ప్రార్థన చేసి ఆయన ముగించారు. సృష్టి ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థనల్లో ఒక ప్రార్థన ఏంటంటే సృష్టి అంతటి క్షేమము కొరకు ఆయన ప్రార్థనలు చేసి ముగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మన జీవితంలో కూడా మన కుటుంబము క్షేమము కొరకు మాత్రమే కాదు, దేశము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. దేశంలో ఉన్న అధికారుల యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. యాజకుల కొరకు ప్రార్థన చేయాలి. నువ్వే సంఘములో ఉన్నావో ఆ సంఘము క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. ఆ సంఘము యొక్క సంఘ కాపరి కొరకు కుటుంబము కొరకు నువ్వు ప్రార్థనలు చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మంచిది, మన రక్షకుడైన దేవునికి అనుకూలమునైనది. దేవునికి మహిమ కలుగును గాక. అందరి కొరకు ప్రార్థన చేయడం అనేది మంచిది అన్నాడు అపోస్తలుడైన పౌలు. స్తుతి చేయుట ఎలాగైతే మంచిది అని కీర్తన గ్రంథములో రాయబడి ఉందో అలాగే ప్రార్థన చేయుట మంచిది అని అపోస్తలుడైన పౌలు పత్రికలలో రాస్తున్నాడు. ఇది మంచిది. రెండోది ఏంటంటే దేవునికి అనుకూలమైనది, దేవునికి ఇష్టమైనది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఏది ఇష్టంరా అంటే నువ్వు అందరి కొరకు ప్రార్థన చేయడము, అందరి క్షేమము కొరకు, అందరి ఆరోగ్యం కొరకు, అందరి కాపుదల కొరకు నువ్వు ప్రార్థన చేయడం అనేది అది దేవునికి ఇష్టమైనదిగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అమ్మగారు ఈ జంగారెడ్డిగూడెంలో కానీ ముదునూరుపాడులో కానీ మాకు ఇచ్చిన సంఘాలలో కొన్ని కమిటీలు ఏర్పాటు చేశారు. కొన్ని కమిటీలు సోమవారం ఎంతమంది, మంగళవారం ఎంతమంది, బుధవారం ఎంతమంది, శుక్రవారం ఎంతమంది, ప్రతి వారము ఏడుగురు చొప్పున వచ్చి ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ ప్రార్థనలు? మా కొరకు మాత్రమే కాదు, అందరి కొరకు, అందరి క్షేమము కొరకు ఈ ప్రార్థనలు ఏర్పాటు చేయబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రార్థనకి నువ్వు రాలేదంటే అర్థం ఏంటంటే దేవునికి ఇష్టమైనది అది నువ్వు చేయలేకపోతున్నావని అక్కడ అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఇష్టమైనది నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన. అందరి క్షేమము కొరకు, కుటుంబము కొరకు నీ ఇంటి దగ్గర ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. అలాగే అందరి కొరకు నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబాన్ని ఆలోచన చేయగలిగితే ఇంగ్లీష్లో ఉంటుంది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే ఎవరు? కుటుంబం యొక్క యజమాని, అంతేనా? కుటుంబంలో యజమాని ఎవరు? భర్త, భార్య. అమ్మా, కానీ సాధారణంగా ఎవరు ఉంటారు? హెడ్ ఎవరు ఉంటారు ఎక్కువగా ఇంట్లో? ఆడోళ్ళ, మగోళ్ళ? మాట్లాడేంటి? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే ప్రతి భార్య తన భర్తకు లోబడవలసిందే. భర్త మీద భార్య పెత్తనం చేయడానికి లేదు. అర్థమవుతుందా? ప్రతి సందర్భంలోనూ భార్య తన భర్తకు సంపూర్ణమైన విధేయత చూపించాలి. ఇది బైబిల్ చెప్తుంది. ఎవరైతే భర్తకి విధేయత చూపించరో వారు బైబిల్ ప్రకారంగా
మీరు నడవలేకపోతున్నట్లే దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబంలో ఉన్న భర్త లేదా తండ్రి కుటుంబ యజమానుడిగా కనబడుతున్నాడు. కుటుంబంలో ఉన్న యజమానుడు ఎలా ఉండాలంటే ప్రార్థనాపరుడుగా ఉండాలి. కుటుంబంలో ఉన్న యజమానుడు ప్రార్థనాపరుడుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబంలో ఉన్న యజమానుడు ప్రార్థనాపరుడైతే కుటుంబం అంతా కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏడు ప్రార్థన చేయండి అంటే ఎవరు ఎక్కువ మంది వస్తారు? పురుషులు ఎక్కువ వస్తారా, స్త్రీలు ఎక్కువ వస్తారా? అమ్మా, స్త్రీలే. పురుషులందరూ కూడా వెనకాల ఉంటారు. అంటే పురుషులు ప్రార్థించుటలో వెనకబడిపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత వెనకబడిపోతున్నారు? చాలా వెనకబడిపోతున్నారు. కుటుంబంలో ఉన్న యజమాని ప్రార్థనాపరుడై ఉండాలి, భార్య ప్రార్థనాపరులై ఉండాలి. కుటుంబంలో ఉన్న కుమారుడు కానీ కుమార్తె కానీ అందరూ కూడా గొప్ప ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండవలసిందే. దేవునికి మహిమ కలుగును గాక. మీ ప్రార్థనే మీ కుటుంబానికి క్షేమమునిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మీ ప్రార్థన మీ కుటుంబానికి క్షేమము. అలాగే ప్రతినిత్యము మేము చేసే ప్రార్థనలు మీకు క్షేమము. దేవునికి మహిమ కలుగును గాక. ముదురుపాలు సంఘస్సుల్లో ఒక ఆవిడ జీవామృతమును ఉంది. మాకు బంధువురాలే, మా చిన్నగారు అమ్మాయి ముదురుపాల్లో ఉంటుంది. ఆమెకు ఆపరేషను. ఆగస్టులో మనకి తైలాభిషేక పండుగలు జరిగాయి. తైలాభిషేక పండుగలకి రాకుండా ఆపరేషన్గానే వెళ్ళిపోయింది. పండుగలు ఎక్కిపించి వెళ్తే బాగుంటుంది, తైలాభిషేక పండుగలో కాకుండా వెళ్ళిపోయింది. అక్కడ ఆపరేషన్ ఏమీ చేయలేదు, కుదరలేదు. అప్పుడు ఇక్కడికి వచ్చింది జంగారెడ్డిగూడెం. ఇక్కడికి వచ్చి ఆశీర్వాదం పొంది వెళ్ళింది. మొన్న ఫోన్ చేసింది నాకు, అయ్యగారు ఆపరేషన్ చేస్తున్నారు, క్రిటికల్ అంటున్నారు, చాలా భయం వేస్తుంది నాకు. నీకేం పర్వాలేదు, నేను ప్రార్థన చేస్తాను, నీకు క్షేమముగా ఉంటావు. రేపు నువ్వు వచ్చి సంఘములో సాక్ష్యము చెబుతావు. నాది బాధ్యత, నీకేమీ భయం లేదు, నీకు అంతా క్షేమమే, అంతా సురక్షితంగా జరుగుతుంది, నువ్వు భయపడవలసిన అవసరత లేదు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆపరేషన్ తర్వాత ఫోన్ వచ్చింది, ఆపరేషన్ అంతా సక్రమంగా జరిగింది. ఆ హాస్పిటల్ నుండి ఫోన్ చేసింది. నిన్న ఫోన్ చేసి, అయ్యో నేను ఇంటికి క్షేమంగా వచ్చేసాను. దేవునికి మహిమ కలుగును గాక. దేని ద్వారా క్షేమము అంటే కేవలము ప్రార్థన ద్వారానే. నువ్వు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నావో లేదో. నా కుటుంబంలో కూడా నేను కానీ అమ్మగారు కానీ మా బిడ్డలకు ఎక్కువ చెప్పింది ఏంటంటే ప్రార్థన ఎక్కువగా చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. దేన్ని ఏదైనా సాధించడానికి గల మార్గం ఏంటంటే ప్రార్థనే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అన్నాడు ఆయన, ఆ పట్టణము క్షేమము కొరకు మీరు చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయండి. ఆ పట్టణమునకు క్షేమము కలిగితే మీకు క్షేమము కలుగుతుంది. మీ కుటుంబానికి క్షేమము కలగాలంటే మీరు ఇతరుల కొరకు, దేశము కొరకు, అధికారుల కొరకు, యాజకుల కొరకు, అందరి కొరకు మీరు వారి క్షేమము కొరకు ప్రార్థన చేస్తే దేవుడు వారికి క్షేమం ఇస్తాడు, వారితో పాటు మీకు క్షేమం ఇస్తాడు. క్షేమము మన జీవితంలో మన వెంట రావాలంటే కృపాక్షేమములే నా వెంట వచ్చును. క్షేమము నీ వెంట రావాలంటే నువ్వు చేయవలసింది అనుదినము, ప్రతిదినము నువ్వు చేయవలసింది ప్రార్థనే. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వచనం చదువుకుందా. యోహాను సువార్త 48:18. యెషయా 48:18.
నీవు నా ఆజ్ఞలను ఆలకించవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను. నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 40వ వచనం. 4:40. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడిని యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏది మనకి క్షేమమునిస్తుంది అంటే మన ప్రార్థన జీవితమే మనకి క్షేమము కలగజేస్తుంది. ఇంకా మనకి ఏది క్షేమము కలగజేస్తుంది అని ఏమన్నారంటే, నీవు నా ఆజ్ఞలను గైకొనవలెనని నేనెంతో కోరుచున్నాను. నీవు అనుసరించిన ఎడల నీ క్షేమము నది వలె. దేవునికి మహిమ కలుగును గాక. క్షేమమును దేనితో పోల్చాడంటే నదితో పోల్చాడు. నదితో ఎందుకు పోల్చాడంటే నది నిత్యము ప్రవహిస్తూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నది నిత్యము ప్రవహిస్తుంది. దావీదు గారు చెప్పినట్లే కృపాక్షేమములే నా వెంట వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. మనకి క్షేమము కలగడానికి మరొక మార్గం ఏంటంటే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన మనకిచ్చిన విధులు. ఆజ్ఞలన్నీ తెలుసమ్మా అమ్మా 10 అని కరెక్ట్గా చెప్తాం, కానీ 10 కూడా చెప్పలేము మనం. 10 చెప్తారా? 10 ఆజ్ఞలు చెప్పండి, వరుసగా చెప్పండి. నీ దేవుని యెహోవాను నేనే. అది అయిపోయింది. అదంతా ఒకటే. అదంతా ఒకటే. విశ్రాంతిన పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. నువ్వు దీర్ఘాయుష్మంతులగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధమాడవద్దు. నీ పొరుగు వాని భార్యనైనను, దాసినైనను, ఎడ్లనైనను, దేనినైనను నువ్వు ఆశించవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు కాకుండా కట్టడలు, విధులు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. విధులు కూడా, కట్టడలు కూడా మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనవి. అర్ధరాత్రి దావీదు లేచి ప్రభును స్తుతించేవాడు. దావీదు దినానికి ఎన్నిసార్లు స్తుతి చెల్లించేవాడంటే ఏం చెప్తాం మనం? 7 సార్లు. నిజమేనా? ఈ 7 సార్లు ఎందుకు స్తుతి చెల్లించేవాడు? 119, 165 ఏదని తక్కువని చెప్పేస్తాం, కానీ ఆ 7 దేనికోసం స్తుతించేవాడు? 7 సార్లు. 119 అధ్యాయము 165. నీవు నియమించిన 164, 165 చూడండి. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. 7 మార్లు దేనికి స్తుతిస్తున్నాడంటే ఆయన మనకిచ్చిన
న్యాయమైన విధులు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో ఆజ్ఞతో పాటు విధులు కూడా ఉన్నాయి, న్యాయమైన విధులు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా రాకున్నప్పుడు సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలు మనకిస్తే, అది శరీరధారికి వచ్చిన తర్వాత మరి 2 ఆజ్ఞలను ఆయన మనకి మరలా ఇచ్చాడు. 2 ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన. ఒకటేంటి? నిన్ను వల్లి నీ పొరుగు వారిని ప్రేమించు. రెండవది ఏంటి? ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు యెహోవా అద్వితీయుడైన యెహోవా, ఆయన నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ వివేకముతోను ఆయనను ప్రేమించవలనిదే ప్రధానమైన. ఈ ప్రధానమైన ఆజ్ఞలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ప్రధానమైన ఆజ్ఞలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆజ్ఞలను అనుసరించగలిగితే మనకి క్షేమము కలుగుతుంది. ఇందాక మన పాసెస్ అయిన వారు కీర్తన పాడారు, నీ ఆజ్ఞలను పాటించి బైబిలును సాగించి బైబిలు మార్గములని బహువి పులముగా బోధించు. యందే వనాలు అయ్యను నాకు బహుగా నిచ్చిరి. యందే వనాసు అయ్యను నాకు బహుగా నిచ్చిరి. నీ సన్నిధిలో నీ సన్నిధిలో యలానియు అనుసరించు ఆత్మను నాకేమయ్యా. నీ యలానియు అనుసరించు ఆత్మను నాకేమయ్యా. ఈ సన్నిధిలో ఆజ్ఞలు అనుసరించాలి. అందుకే 119 అధ్యాయములో 4 వచనం అనుకుంటూ చదవసారి. 119:4. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా ఈ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆయన ఆజ్ఞలను మనం జాగ్రత్తగా గైకొనాలి. అందుకే యాకోబు పత్రికలో ఏమని రాయబడి ఉందంటే, ఆయన మనకిచ్చిన 10 ఆజ్ఞలలో 9 ఆజ్ఞలను అనుసరించి ఒక్క ఆజ్ఞను విడిచిపెట్టిన యెడల ప్రయోజనము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. 9 ఆజ్ఞలను అనుసరించి 9 ఆజ్ఞలను అనుసరిస్తున్నాను కదా, ఈ ఒక్క ఆజ్ఞను విడిచిపెడితే ఏంటి అనుకున్నానికి లేదు. ఆ 10వ ఆజ్ఞ కూడా ఆయన ఇచ్చిందే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ 10 ఆజ్ఞల్లో 5 ఆజ్ఞలు దేవుడిచ్చినవి, 5 ఆజ్ఞలు మోషే ఇచ్చినవి కాదు. 10 ఆజ్ఞలు కూడా దేవుడిచ్చినవి. 10 ఆజ్ఞలను నువ్వు తప్పనిసరిగా గైకొనవలసిందే. అలా గైకుంటేనే నీకు క్షేమము. సాధారణంగా ఆజ్ఞలను ఎవరు గైకుంటారు? వాక్యంలో మన పరిశీలన చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. వారి సంతానమునకును
నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి మేలు. మొదటి సమయంలో 12వ అధ్యాయము 14వ వచనం. మొదటి సమయంలో 12:14. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడిని యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తేనే మనకి క్షేమము కలుగుతుంది. ఆయన ఆజ్ఞలను ఎవరు అనుసరిస్తారు? వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ఆజ్ఞలకు భంగము కలుగ చేయక. అంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలను విడిచిపెట్టక, ఆయన ఆజ్ఞలను నిర్లక్ష్యము చేయక. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటారు అని వాక్య గ్రంథములో పరిశీలన చేయగలిగితే ఆయన యందు భయము భక్తి కలిగిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటారంటే భయము భక్తి. మనకి ఏది ఎక్కువ? భయం ఎక్కువ, భక్తి ఎక్కువ? దేవుని యందు అంటే భక్తి ఎక్కువ, భయము తక్కువ. అంతేనమ్మా? దేవుడు అంటే భయం ఉంటుందా, భక్త? దేవుడు అంటే ఎవరు భయపడుతున్నారు? ఎవరు భయపడుతున్నారా? భయపడటం లేదు. భక్తి మాత్రం చేస్తాం. మనం ఏం చేస్తాం? భక్తి మాత్రం తప్పనిసరిగా చేస్తాం. భక్తి ఎవరు చేస్తారు? దొంగలు కూడా భక్తి చేస్తారు. ఏం చేస్తారు వారు? చాలాసార్లు చెప్పాను కదా, దొంగతనానికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుంటారు. ఏమని? ఈరోజు ఎక్కువగా దొరకాలి, ఎవరికి దొరకకూడదు. ఇది వాళ్ళ భక్తి. కానీ భయం ఉంటే దొంగతనం చేస్తారా? చేయరు. మనకి భయం ఉంటే ఆజ్ఞలను విడిచిపెట్టేస్తామా? భయం ఉంటే ఆదివారం ఆరాధన మానేస్తారా? భయం ఉంటే నీ తల్లిదండ్రులు గౌరవించడం నువ్వు మానేస్తావా? తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతావా? నీకు భయం ఉంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రులను సన్మానించాలి, అంటే గౌరవించాలి. తల్లిదండ్రులను ఎవరు గౌరవిస్తున్నారు? ఎలాగనగా ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపలో వచ్చే జీవితము మరణము. ఆజ్ఞను అతిక్రమించుడు ద్వారా మరణం వస్తుందన్న భయం ఎవరికి ఉంది? భయం లేకే కదా ఆజ్ఞల గురించి అసలు మనం పట్టించుకోవడమే లేదు. ఆజ్ఞలను విడిచిపెట్టేస్తున్న, ఆజ్ఞలకు దూరంగా మనం నడుస్తున్నాము. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే మరోసారి ఆ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 40వ వచనం. మరియు నీకును నీ తరువాత నీ సంతానము వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడిని యెహోవా సర్వకాలము నీకు ఇచ్చిన దేశములో నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేను నీకు ఆజ్ఞాపించు. ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. ఏమని వాయిబడి ఉంది? నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు ఆయన కట్టడలను ఆజ్ఞలను గైకొనవలసిందే. దేవునికి మహిమ కలుగును గాక. దీర్ఘాయుష్ ఎవరి చేతిలో ఉంది?
దేవుని చేతిలో ఉంది. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దీర్ఘాయువు చేత. ఇదేనా హాస్పిటల్లో ఉంటుందా? హాస్పిటల్లో రాస్తారమ్మా? హాస్పిటల్లో రాయరు. నీకు దీర్ఘాయుష్ మందులు అవుతావని హాస్పిటల్ ఎవరూ రాయరు. అంతా పైవాడి దయ అంటారు. ఆ పైవాడే మనలను కలగజేసిన వాడు. నిన్ను స్వతపరుచు యెహోవాను నేనే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, దీర్ఘాయువునకు. భయభక్తులు కలిగిన వారే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారు. ఆ ఆజ్ఞ అనుసరించిన వారికి క్షేమము కలుగుతుంది, దీర్ఘాయుష్మంతులవుతారు. నీకు క్షేమము కలగాలంటే నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. నీకు క్షేమము కలగాలంటే ఆయన యందు భయము భక్తి కలిగి ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారుగా ఉండాలి. వాక్యంలో ఉంది, ఆయన ఆజ్ఞలు నెరవేర్చే బలశూరులారా దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. ఇర్మియా 7:23. ఇర్మియా 7:23. ఏదనగా నా మాటలను మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడునై ఉందును. మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్నా మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. ఇర్మియా 6:16. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి. పురాతన మార్గములను గూర్చి విచారించుడి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. మనకి క్షేమము కలగాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మన కుటుంబానికి నిత్యము క్షేమం ఉండాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారముగా ఉండాలి. మనకి క్షేమము కలగాలంటే ఆయన మార్గములను నిత్యము తప్పిపోకుండా నడుచుకునే వారముగా, ఆయన మార్గములను అనుసరించే వారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథములో ఏమని వాయిబడి ఉంది? పురాతన మార్గముల గురించి విచారించండి. మేలు కలుగు మార్గం లేదు అని అందులో తెలుసుకోండి. అందులో నడుచుకునండి. మేలుకు కలుగు మార్గం ఏదో అని తెలుసుకుని అందులో నడుచుకున్నట్లయితే అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలుగును. మీ ప్రాణములకు క్షేమము కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. పురాతన మార్గాలు అంటే 2 ఉన్నాయి. 2 రకాల మార్గాలు ఉన్నాయి. పురాతన మార్గాలు 2 రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటేంటి పురాతన మార్గము? మన పితరులు ఎవరు? అబ్రహాము గారు, ఇస్సాకు గారు, నోవహు గారు, హానోకు గారు, వీళ్ళందరూ మన పితరులు. వారు నడిచిన మార్గాలు ఏంటి? అబ్రహాముగా నడిచింది విశ్వాస మార్గం అయితే, హానోకు నడిచింది పరలోక మార్గం అయితే, నోవహు నడిచింది నీతి మార్గము. ఇవి పురాతన మార్గాలు. పురాతన మార్గాలు ఇంకో మార్గాలు కూడా ఉన్నాయి. మన క్రీస్తులోకి రాకముందు మనము నడిచిన మార్గాలు. క్రీస్తులోనికి రాకముందు, బాప్తిసము పొందకముందు, మారు మనసు
పొందకు ముందు నువ్వు నడిచిన మార్గాలు అవి నీకు పురాతనమైనవి. ఆ మార్గాల్లో మనము నడవకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. మేలు కలుగు మార్గం ఏదో అని మనం విచారించాలి. ఆ మార్గములో మనము నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో మనం పరిశీలన చేయగలిగితే కీర్తనలు 17వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. కీర్తనలు 17:5. నీ మార్గములు యందు నా నడకలను స్థిరపరి, నీ మార్గములు యందు నా నడతలను స్థిరపరుచుకుని ఉన్నాను. నాకు కాలు జారలేదు, నాకు కాలు జారలేదు, నాకు కాలు జారలేదు. నీ మార్గములు యందు నేను నా నడకను స్థిరపరుచుకుని ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 25:4 కీర్తన. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములు ఏమని రాయబడిందంటే, దేవా నీ మార్గములను నాకు తెలియపరచు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మార్గములను మనము తెలుసుకోవాలి. ఆ మార్గాలలో మనము నడుచుకోవాలి. కానీ ప్రభు ఏ మార్గమైతే మనకు చూపించాడో ఆ మార్గములను మనము అనుసరించలేకపోతున్నాము. యెషయా 53వ అధ్యాయములో ఏమని రాయబడి ఉంది? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్న, లేదా మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగను. మనమందరము ఎలా ఉన్నామంటే దారి తొలగి మార్గమును విడిచి మనకిష్టమైన మార్గాల్లో మనం నడుచుకుంటున్నాం. కానీ మనకిష్టమైన మార్గాల్లో మనం నడిస్తే అది భయంకరమైన స్థితికి దిగజారుతుంది. అది ఏం చెప్పాడు? ఇరుకు మార్గం గురించి చెప్పాడు, విశాల మార్గం గురించి చెప్పాడు. ఏ మార్గములో ఎక్కువ మంది ప్రయాణం చేస్తారంటే విశాల మార్గములోనే. ఇరుకు మార్గమున, ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు కొందరే. విశాల మార్గమున ప్రయాణము చేసేవారు ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళలోకానికి దిగిపోతారు. ఈ ఇరుకు మార్గమున ప్రవేశించేవారు పరలోకానికి వెళ్ళగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో కొన్ని వందల సంవత్సరాలు బానిసత్వములో ఉన్నారు. దేవుడు వారి పడుతున్న ఆ శ్రమను చూచి, శ్రమను బట్టి వారు పెట్టిన మొరను విని ఆ శ్రమను తప్పించి మోషేను వారికి కాపరిగా ఇచ్చి 40 సంవత్సరాలు కొరత లేకుండా, కొదువు లేకుండా సమృద్ధినిచ్చి నడిపిస్తే చివరి వారు చేసిన పని ఏంటి? కీర్తన గ్రంథము 96వ అధ్యాయము 9 నుంచి చదువుకుందాం. 95:9 నుంచి. అతడు మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిన కార్యములను చూచిరి 40 ఏళ్ల కాలం ఆ తరము వారి వలన నేను విసిగి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములను తెలుసుకునలేదని అనుకుంటే కావున నేను కోపించి మీరందరూ విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కోపముతో ప్రమాణము చేశాడంట. వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని కోపముతో ఎందుకు ఆయన ప్రమాణము చేయవలసి వచ్చిందంటే దానికి కారణం ఉంది. వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములను తెలుసుకునలేదు. దేవునికి మహిమ కలుగును గాక.
దేవుని మార్గాలు వారు తెలుసుకోలేదు. దేవుని మార్గముల గుండా వారు నడుచుకోలేకపోయారు. అందుకు దేవుడు కోపంతో ప్రమాణం చేశాడు, వీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యెహోషువ కాలేబులు తప్ప మరెవరు కూడా విశ్రాంతిలో వాగ్దాన దేశములో వారు ప్రవేశించలేకపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు కూడా దేవుడు నిన్ను బట్టి కోపముతో ప్రమాణము చేయవలసిన స్థితి వస్తుందేమో. ఎందుకంటే ఆయన మనకి చూపించిన మార్గాల్లో మనము నడవడం లేదు, మార్గాల్లో తప్పిపోతున్నాం, మనకిష్టమైన మార్గాల్లో నడుచుకుంటున్నాం. దావీదు అంటున్నాడు, దేవా నీకు ఆయాసకరమైన మార్గములో నా యందు ఉన్నదేమో, నీకు ఆయాసమును కలిగజేసి నీకు కోపము తెప్పించే మార్గములో నేను నడుస్తున్నానేమో. మన మార్గాలు ఎలా ఉన్నాయి? 119వ అధ్యాయము 104వ వచనం చదువుకుందాం. 119, 104 ఒకరు చదవండి. వలన నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, మాకు వివేకము కలిగెను. తప్పు మార్గములన్నీయు అమ్మా తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయను, మాకు అసహ్యములాయను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీ ఉపదేశం వలన మాకు వివేకము కలిగింది, మాకు జ్ఞానోదయమైంది కనుక ఇప్పుడు మేము నడిచిన ఆ తప్పు మార్గాలన్నీ కూడా ఇప్పుడు మాకు అసహ్యములైపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. వారు నడిచిన తప్పు మార్గాలు ఇదివరకు తెలియనప్పుడు నీకు ఇష్టమైన మార్గాలు నడిచావు, అదే ఆనందం అనుకున్నావు, ఆ మార్గమే సంతోషం అనుకున్నావు, అదే సుఖం అనుకున్నావు. కానీ అసలైన మార్గాల గురించి నువ్వు తెలుసుకున్న తర్వాత నువ్వు నడిచిన మార్గాలు ఇప్పుడు నీకు ఎలా ఉన్నాయంటే అసహ్యమైనవిగా కనబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు చేస్తున్న పాపాన్ని ఒక్కసారి నీ విడిచిపెట్టి దేవుని మార్గంలోకి వస్తే ఆ పాప జీవితము నీకెంత అసహ్యకరమైనదో నీకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనం నడవలసిన ఆయన మార్గములోనే ప్రభువు ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సాక్ష్యము, నేనే జీవమును. నేనే మార్గము, నేనే సాక్ష్యము, నేనే జీవమును. రాసిన పాట నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక, నీవే మార్గము, నీవే రాజ్యము, నీవే నీవే
గురించి నువ్వు ఆలోచన చేయి. పాప మార్గములో నువ్వు నడుస్తున్నావేమో, పాప సంబంధమైన మార్గములలో, నీకు ఇష్టమైన మార్గములలో నువ్వు నడుస్తున్నావేమో. నువ్వు నడవలసిన మార్గము పాప సంబంధమైనది కాదు, పరిశుద్ధమైనది. ఆ మార్గముల గుండా నువ్వు నడవగలిగితే నీకు క్షేమము కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు ఏర్పాటు చేసిన మార్గములలో నడవకుండా నీకు ఇష్టమైన మార్గములలో నువ్వు నడిస్తే నీకు క్షేమము కలుగదు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు నీ కుటుంబానికి క్షేమము కలగాలంటే ఆయన చూపిన మార్గములలో మనం నడుచుకోవాలి. ఏది క్షేమం అంటే నీ ప్రార్థన జీవితమే నీ కుటుంబానికి క్షేమము కలుగు చేస్తుంది. ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను నువ్వు అనుసరించగలిగితే, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను, విధులను అనుసరించగలిగితే నువ్వు దీర్ఘాయుష్మంతుడవుతావు, నీకు క్షేమము కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథములో ఆయన చూపిన మార్గములను, మేలు కలుగు మార్గం ఏదో అని తెలుసుకుని ఆ మార్గములో నడవగలిగితే నీకు క్షేమము కలుగుతుంది. కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. నది వలె క్షేమము నీ వెంట వస్తుంది. అటు క్షేమము, అటు ధన్యత, అటు కాపుదల పరిశుద్ధాత్మ తండ్రి వీటిని అనుసరించుడు ద్వారా దేవుడు మనకి నూరంతులకు అనుగ్రహించును గాక.